తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మీరు జూన్ 2న సోనియా గాంధీని తెలంగాణకు ఆహ్వానించున్నారని చెప్పేసి ప్రకటించారు. ఇటు నిన్న కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆమెను ఏ ప్రాతిపదికన ఆవిర్భావానికి పిలుస్తారు, 1,500 మంది ఉద్యమకారులను బలిగొన్నందుక ఆమె అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దయ్యమే, రుణమాఫీ ఎప్పుడు అన్నట్టు కిషన్ రెడ్డి చెప్తున్నారు. కిషన్ రెడ్డి అంత తిక్కలోడు ఇంకోటి లేడు భూప్రపంచం మీద. కిషన్ రెడ్డి ఎవరో ఏందో ఆయనకు అది తెలుసు. బండి సంజయ్ని పంపించి ఈయన పెట్టారు. ఎవరికి అనుకూలంగా పెట్టారు ఏంటి అధ్యక్షుడిగా? ఇంకో పార్టీకి లాభం చేకూర్చాలని చెప్పి ఆయన తీసుకొచ్చి పెట్టినమాట వాస్తవం. ఈయన ఒక లీడరేనా? ఆ విధంగా సోనియా గాంధీ త్యాగం లేదా? సోనియా గాంధీ నిజంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. మేము పోరాటం చేసినాం కదా. కిషన్ రెడ్డి ఆడ పోరాటం చేసిండు. ఆ రాజీనామా చేయలేదా? ఈయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. రాజీనామా చేసిండు ఆ రోజు. మా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా వచ్చి గా యూనివర్సిటీలకు వచ్చి ప్రమాణాలు చేసి శ్రీధరబాబు వీళ్ళంతా నేను ఆమరణ దీక్ష చేస్తే నా దగ్గరకు వచ్చి ఈ మంత్రి పదవులను విడిచేస్తాం, ఈ మంత్రి పదవులు మాకు రాజీనామా చేసారు వాళ్ళంతా. ఏనాడు బీజేపీ ఒకటే లింగులేడు ఒకటే సీట్ ఉందనుకుంటా అప్పుడు 2009 ప్రాంతంలో. రాజీనామా చేసిండా? మా పక్కనే అంబర్పేట ఉండేవాడు కదా, చేసిండా? అసలు నీకు అర్హత ఉందా? సోనియా గాంధీ గారిని అనేంత స్థాయి కాదు. సోనియా గాంధీ ఒక త్యాగశీలి. ఈరోజు సర్పంచ్ పదవిని కూడా ఇవ్వడం త్యాగం చేస్తారా? సర్పంచ్ పదవి తప్పుకోరంటే అమ్మో నేను తప్పుకోను, నేనే ఉండాలి 5 ఏళ్ళు అంటాడు. 5 కాదు ఖచ్చితంగా నేనే ఉండాలంటే కుర్చీ వదిలిపాడు. అట్లాంటిది ప్రధానమంత్రి పదవి ఆమె అవకాశం ఉంది. ఎంపీలంతా లోక్సభలో ఎంపీలంతా అమ్మ మీరే ఉండాలి. 98లో పార్టీ పతనం అయిపోతుంది. మీరు వచ్చి 2098లో మీరు పీఠం ఎక్కిన తర్వాత సీతారాం కేసరికి ముందు ఆ పార్టీ లేదనుకో, మీరు వచ్చిన తర్వాత ప్రజలు ఆదరించారు. మీ చలవతో అధికారంలోకి వచ్చినాం, 2 అధికారంలోకి వచ్చినాం, మీరు ఎంపీ కాండి అంటే ఆమె తల్లి మనసు ఆలోచన. అప్పుడు ఏమన్నారు యదవలు ఏమన్నారు? ఆమె ఇటలీ వ్యక్తికి ప్రధానమంత్రి పదవి అప్పచెప్తూ అంటే ఆమె కూడా పదవి కోసం రాలే. ఆమె రాజీవ్ గాంధీని ప్రేమ వివాహం చేసుకొని భారతీయ కొడలైపోయింది. భారతీయ సాంప్రదాయంలో ఉంది. ఇటలీ పారిపోలే, ఇక్కడే ఉన్నది. ఈ కష్టాలు అత్త చనిపోయినా భర్త చనిపోయినా ఈ భారతదేశంలోనే ఉన్న నా ఇల్లు, నా కుటుంబం భారతదేశం, నేను భారతీయురాల్ని, నా భర్త చనిపోయిన అత్త చనిపోయినా పర్వాలేదు, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచి ప్రయోజకులు చేయాలా అని చెప్పింది. ఆ భారంతో పాటు పార్టీ భారాన్ని, పతనంలో ఉన్న పార్టీని భారాన్ని భుజానికి వేసుకొని అధికారం 2004లో అధికారం తేవడానికి కారణమైంది. అంత మహాతల్లి గురించి ఇలా మహాసాధ్వి మహాప్రతివత గురించి నిజంగా భారతమ్మ అంటే సోనియమ్మ అనుకోవాలా. భారతదేశం అట్లాంటి వ్యక్తి, ఆమె గురించి, శక్తి గురించి, ఒక స్త్రీ శక్తి గురించి మాట్లాడటానికి అసలు ఎన్ని గుండెలు ఉండాలా కిషన్ రెడ్డికి? కిషన్ రెడ్డి మనిషా పశువా? సోనియా గాంధీకి త్యాగానే ప్రధానమంత్రి పదవిని వదిలిపోయింది. మన్మోహన్ సింగ్ అప్పచెప్పింది ఒక సిక్కు మైనారిటీకి. ఎందుకు అప్పచెప్పి? తెలివిగల్లోడు, ఒక ఆర్థికవేత్త. నాకన్నా ఒక ఆర్థికవేత్త ఉండాలి ఉంటే ఇలా ఆర్థిక సంస్కరణ, మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ పుణ్యమే ఇవాళ మనం అందరం కూడా హాయిగా ఉన్నాం. అది తెలుసుకోవాలి ముందు కిషన్ రెడ్డి. ఓకే, సోనియా గాంధీ వస్తే తెలంగాణ రాష్ట్రానికి గో బ్యాక్ అన్నట్టు నిరసన చేస్తామని చెప్తున్నారు. ఎవడ చెప్పులు తీసుకొని కొడతాం సోనియా గాంధీ అంటే? సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారు. మేము అదే అనేది. ఎప్పుడు తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన కేసీఆర్కి అధికారం ఇచ్చిండ్రు, 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్కి అధికారం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఇవ్వటం గొప్పే కదా. అరే 2 రాష్ట్రాల్లో ఓడిపోతామని తెలిసి కూడా, ఆంధ్రలో తెలంగాణలో ఓడిపోతామని తెలిసి కూడా, 2 కళ్ళు పోతామని తెలిసి కూడా సోనియా తెలంగాణ ఇవ్వలేదని చెప్తున్నారు. ఎవడాడు చెప్పింది? మాకులేని వాడు వాడు అడ్డుపడిండు, బీజేపీ అడ్డుపడిండు. అవునా కాదా? 2 కళ్ళ సిద్ధాంతం కాదా వాళ్ళది? వెంకయ్యనాయుడేమో తెలంగాణ వద్దంటాడు, సుష్మా స్వరాజ్ ఏమో కావాలంటది, రాయల్ తెలంగాణ కావాలని కొర్రీ పెడతాడు వెంకయ్యనాయుడు. బతికే ఉండదు కదా వెంకయ్యనాయుడు గారు. పాండి వాస్తవ చరిత్ర తీయండి, వెనక్కి చరిత్ర తీయండి. పార్లమెంట్లో డోర్లు వేసి రాష్ట్రానికి అవును, డోర్లు వేయటం అంటే చట్టబద్ధంగా అమలు చేయాలా, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అమలు చేయాలా. విభజన చట్టంలో హామీలు పెట్టింది చక్కగా. పెద్దమ్మ లాగా, తల్లిలాగా అన్నదమ్ముల్ని విభజించినప్పుడు వాళ్ళకిద్దరు పంచిచ్చినట్టు ఇచ్చింది. నువ్వు చేతగాని దద్దమ్ము, నువ్వు విభజన హామీలో ప్రత్యేక హోదా అన్న ఇచ్చినవు ఆంధ్రాకి. చేతగాని వాళ్ళు మీరు ఎందుకు? అసలు మీకు రాజకీయాలు ఎందుకు అంటాను నేను? విభజన హామీలు ఏమో ఇచ్చినవా చట్టాలు? అక్కడ గిరిజన యూనివర్సిటీ వాళ్ళు గట్టిగా తెచ్చుకున్నారు. తెలంగాణకి ఇచ్చినవా? గిరిజన యూనివర్సిటీ ఇచ్చినవా? సిగ్గుందా మాట్లాడటానికి, అసలు అడగడానికి? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. వచ్చి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ అయిందా? అక్కడ ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ అయిందా? ఏది లేదా. ఐటీఐఆర్ ప్రాజెక్టు అది లేదా. వచ్చిన ప్రాజెక్టుని తరలించకపోయేది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలించకపోయేది. గిరిజన యూనివర్సిటీ దేని మొక్కాలట, కట్టలేని మొక్కాలట 10 ఏళ్లలో. ఇప్పుడు జీవో తెచ్చి వదిలిపెట్టిండ్రు. వీళ్ళట మాట్లాడేది సోనియా గాంధీ గురించి, త్యాగం గురించి.
ఇలా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు, ఆమెకి రుణం తీర్చుకున్నారు ఓట్లేసి. ఈ సోనియా గాంధీ గారు మాకు ఏ స్వార్థం చూసుకోకుండా తెలంగాణ ఇచ్చింది, ఆమె రుణం తీర్చుకోవాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకున్నారు. తెలంగాణ ప్రజలు చాలా దయగల్లోళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఎవరికి అధికారం ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. నువ్వు ఇన్ని ముసల కన్నీళ్ళు ఇన్ని మోసాలు చేసి విభజన చట్టాలు హామీలు ఇవ్వక తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచిన వాళ్ళకి అధికారం ఇస్తారా? నీ చేత కాలేదు, పార్లమెంట్లో లోక్సభలో మద్దతు తెలపలేదు, తర్వాత ఇక్కడ నువ్వు రాజీనామా చేయలేదు, తెలంగాణ కోసం ఏదో కపట నాటకం ఆడినారు మీరు. కపట నాటకం ఆడినా అర్థమైపోయింది. అప్పుడు కాకినాడ తీర్మానంలో ఏమన్నారు, 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. ఏమైంది? తర్వాత ప్రభుత్వంలో పొత్తులో ఉన్నారు, తెలుగుదేశం కలిసి పనిచేశారు, ముచ్చటే మర్చిపోయారు వాళ్ళు. కానీ ఇవన్నీ ఏంటంటే ఉద్దర కూతర కూస్తారు వీళ్ళు. సోనియా గాంధీ వస్తుంది ఏదో ఒకటి వేయాలి, రాజకీయ లబ్ధి పొందాలా. సోనియా గాంధీని అడ్డు కూడా ఊతారా భయ్, మిమ్మల్ని చెప్పులతో కొడతారు ఇట్లా చేస్తే.